వరుస అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలతో మంత్రి సవిత దూసుకుపోతున్నారు. మనతో మాట్లాడేందుకు మంత్రి సవిత గారు మేడం 65 లక్షల మందికి తల్లికి వందనం సమర్పించారు. కానీ 2,000 రూపాయలు నారా లోకేష్ గారు జేబులోకి వెళ్ళిందంటూ వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దీనిపై చెప్తారు. మాకు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారండి. 67 లక్షల మందికి ఇప్పటికీ ఇంకా ఇంటర్మీడియట్ పిల్లలతో కలిపితే ఇంకా లక్షలు పెరుగుతాయి. 10,000 కోట్లు. మేము క్లారిటీగా 3 నెలల కిందటే మన యువగలం అధినేత విద్యాశాఖ మంత్రి గారు క్లారిటీగా చెప్పారు. తల్లి అకౌంట్లో 13,000, పాఠశాల అభివృద్ధికి 2,000 వేస్తాము అన్నారు. మరి నిరూపించమని చెప్పాం. నిన్నటి రోజు కూడా నేను సవాల్ విసిరాను. మరి రమ్మనండి, సవాల్ స్వీకరించమనండి, నేనేం సిద్ధంగా ఉన్నాను. మరి వాళ్లకు మేము జవాబుదారీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేము జవాబుదారీ చెప్పాలి. 5,80,00,000 ప్రజలు, 5,30,00,000 మంది ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు. మరి ఎవరు మంచి పరిపాలన అనేది ప్రజలు అర్థం చేసుకునే ఈ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలరో అని తెలుసుకునే మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. వారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి ఈరోజు ఏదో ఒకటి డైవర్షన్ చేసి ప్రజల్లోకి వెళ్ళి ఈ శవ రాజకీయాలు చేయటం, ఏదో ఒకటి డైవర్ట్ చేసి ప్రజల్లో వాళ్ళ ఉనికి చాటు కోసం ఇలాంటివి చేస్తున్నారు. మేము జవాబుదారీ, ప్రజలు అడిగితే మేము జవాబుదారీ. మాకు మా ప్రభుత్వానికి మహిళలన్నా గౌరవమే, అధికారులన్నా గౌరవమే, పోలీసులన్నా కూడా మాకు గౌరవంగా ఉంటాం, గౌరవంగా చూసుకుంటామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మేము మహిళలను కించపరచాం, పోలీసులు బట్టలు ఊడి తీసి కొడతామని చెప్పము. ఎవరు అధికారుల్ని అంతా గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. వైసీపీ కామెంట్ చేస్తున్నారు. ఏదైతే కేతిరెడ్డి ముఖ్యంగా కామెంట్ చేస్తున్నారు. కేతిరెడ్డి కామెంట్ చేస్తున్నారు, ఒక కూటమి ప్రభుత్వం ఎలాగో జైళ్ళు బాగు చేయదు, కానీ స్కూళ్ళు కాలేజీలు బాగు చేయదు, కానీ జైలు బాగు చేసుకోండి, ఫ్యూచర్లో టీడీపీ అవసరం పడుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఎక్కడికి చర్చకు రావడానికైనా మేము సిద్ధమే. అభివృద్ధి మేము ఈ సంవత్సరంలో మరి కేతిరెడ్డి గారు చెప్పినట్లు స్కూల్స్, హాస్పిటల్స్, జైల్స్ మేము ఏ విధంగా అభివృద్ధి చేశామో వాళ్ళు చర్చించడానికి, వాళ్ళు గతంలో ఏ శాఖ మంత్రిగా ఉన్నారో వాళ్ళని తీసుకోనో, వాళ్ళకి సలహాదారులను తీసుకోనో వస్తే మేము జవాబు చెప్పడానికి సిద్ధమే. మేము కాదంటే కదా మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆ రోజు జైలు కట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఆ రోజు స్కూళ్ళు కట్టింది చంద్రబాబు నాయుడు గారే, హాస్పిటల్స్ కట్టింది చంద్రబాబు నాయుడు గారే, ఈరోజు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. అన్నీ చేస్తాం. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకు పారిపోతూ పోలీసులు దొరికిపోయాడు, కానీ పోలీసులు వచ్చి పారిపోవడం కామెంట్స్ వస్తున్నాయి. మేడం, చట్టం తన పని తాను చేసిపోతుందండి, దానికి మేమేం కామెంట్ చేయాల్సిన పని లేదు. మరి వదిలేయమంటారా? చట్టం తన పని తాను చేసిపోతుంది, మేమేం దానికి బాధితులం కాదు. మేము గతంలోనే చెప్పాం జాగ్రత్తగా ఉండండి అని. చట్టం తన పని తను చేసిపోతుంది. చూస్తున్నాం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడా ఎక్కడ దూసుకుపోతున్నాం, ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముఖ్యంగా ఏవైతే కేతిరెడ్డి కామెంట్స్ జైళ్ళు, స్కూళ్ళు అన్నీ బాగు చేస్తాం, మీకు ఏవైతే సౌకర్యాలు కల్పించే సిద్ధంగా ఉన్నామంటూ కూడా మంత్రి సవిత చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ పెనుగొండ నుంచి.